హాయ్ వెల్కమ్ టు BMK టాక్స్. బేసిక్గా ఏంటంటే చాలామంది పర్ ఇయర్ చాలా లక్షల మంది కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ బయటకు వస్తూ ఉన్నారు. సో వచ్చిన వాళ్ళలో ఎంతమందికి జాబ్ కొట్టే స్కిల్స్ ఉన్నాయి చెప్పండి? ఎవరు? నాకు లేదు, నీకు లేదు, చూసేవాడికి నీకు లేదు, చెప్పేవాడికి నాకు లేదు. సో ఎవరికి లేదు ఇక్కడ. కానీ మనకు జాబ్ వచ్చేయాలి, అంటే మనకు జాబ్ వచ్చేయాలి. బట్ జాబ్ రిక్వైర్మెంట్స్ అంటే మనకు ఉండదు, కానీ జాబ్ వచ్చేయాలి. బీటెక్ వన్స్ గ్రాడ్యుయేషన్ అయిన స్టూడెంట్స్ ఒక పబ్లిక్లో 10 మందిల ముందు ఒక మాట మాట్లాడాలని భయపడతాడు, కానీ జాబ్ వచ్చేయాలి. సరే ఇవన్నీ సరే కమ్యూనికేషన్ లేదనుకుందాం, ఓకే. సరే ఏమైనా టెక్నికల్ స్కిల్స్ ఉంటే అవి కూడా ఉండవు. సరే కోడింగ్ స్కిల్స్ ఉన్నాయంటే అవి కూడా ఉండవు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడంటే మనలో అంటే జాబ్ వచ్చేయాలి కానీ స్కిల్స్ నేర్చుకోరు కానీ జాబ్ వచ్చేయాలి. సో బేసిక్గా నాకు తెలిసిన వరకు చాలా 90% యూత్ ఇలాగే ఉంటారు అనమాట, నా అంచనా. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి మా ఫ్రెండ్స్ తీసుకుంటే కూడా వాళ్ళు జాబ్ రాలేదు అంటారు. కానీ అరే నా దగ్గర ఆ స్కిల్స్ ఉన్నాయి, నేను ఎంత కష్టపడినా కూడా జాబ్ రావట్లేదు అన్న మాట ఒక్కరు చెప్పడం అనమాట. జాబ్ రాలేదంటారు. ఎందుకు జాబ్ రావాలి ఇప్పుడు నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేసావు? నీకైనా కోడింగ్ స్కిల్స్ వచ్చా, లేకుంటే ఏమైనా కమ్యూనికేషన్ బాగా చేస్తావా, లేకుంటే ఒక క్లయింట్తో మాట్లాడి ఒప్పించి నీ కంపెనీకి రిఫర్ చేయగలుగుతావా? నీకు అంత కెపాసిటీ ఉందా లేదు? ఈ బేసికల్గా ఇప్పుడు ఒక జాబ్ రావాలంటే ఆ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకంటే కొన్ని స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ లేనప్పుడు నీకు జాబ్స్ ఎలా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ స్కిల్స్ ఉందా? లేదు. సరే కమ్యూనికేషన్ ఉందా? లేదు. సరే ఒక గ్రూప్ డిస్కషన్లో నువ్వు అనుకున్నది మాట్లాడగలవా? చేయలేవు. ఇన్ని చేయలేం, మరి జాబ్ మనకెందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా వస్తుంటే అది లక్ బేస్డ్, అది మనం ఏం చేయలేం. లక్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అంతేగాని ఈ మినిమం స్కిల్, ఎందుకంటే రేపు పొద్దున జాబ్ వచ్చినప్పుడు నువ్వు ఒకటే ఉన్న కంపెనీలో సో రకరకాల మనుషులు ఉంటారు. సో ఒక చిన్న ఏమైనా ఒక మీటింగ్లో నిన్ను డిస్కషన్ చేయమంటారు, నేను లేచి నువ్వు మాట్లాడమంటారు. పబ్లిక్ స్పీకింగ్ ఎందుకు వస్తుంది? ఆ రోజుగా నువ్వు నోరు మూసుకుని గమ్ముగా నేను తీసి పక్కన పెడతారు. బేసిక్ స్కిల్ పబ్లిక్ స్పీకింగ్ కూడా. సరే ఏమైనా ఒక టాపిక్ ఇచ్చేసి ఏమన్నా బగ్స్ గురించి, ఏమన్నా ఎర్రర్స్ గురించి మీ టీంతో డిస్కషన్ చేయమని చెప్తే నువ్వు డిస్కషన్ చేయాలి. అది గ్రూప్ డిస్కషన్. అది చేయకపోతే నీకు జాబ్ ఎందుకు వస్తుంది? ఇవన్నీ బేసిక్ చెప్పాలంటే ఇవన్నీ కలిసి ఉంటే నీకు జాబ్ వస్తుంది. కమ్యూనికేషన్ ఉండాలి, పబ్లిక్ స్పీకింగ్ ఉండాలి, గ్రూప్ డిస్కషన్ చేయాలి, సాఫ్ట్ స్కిల్స్ కావాలి, కోడింగ్ స్కిల్స్ కావాలి, కంటిన్యూస్ లెర్నింగ్ కావాలి, ఇలా చాలా ఉంటాయి. సో ఇవన్నీ కలిపితేనే మనం జాబ్ కట్టుకోవాలి ఈ రోజుల్లో. ఇప్పుడు దాకా ఈ రోజు ఉన్న వరకు. సో ఈ ఇయర్లో జాబ్ కట్టాలంటే జాబ్ ఉన్న డిమాండ్స్కి ఇవన్నీ కావాలి ఖచ్చితంగా. సో చాలామంది ఇంకోటి ఏంటంటే నాకు బేసిక్స్ వచ్చు, నాకు బేసిక్ కోడింగ్ వచ్చు, బేసిక్ పైథాన్ వచ్చు, బేసిక్ SQL వచ్చు, బేసిక్ వచ్చు, నాకు జాబ్ రావట్లేదు అంటారు. అరే తమ్ముడు, లక్షల మంది బయటకు వస్తున్నారు, బీటెక్ చేసి లక్షల మంది బయటకు వస్తున్నారు. బేసిక్ పద్ధతి కూడా వచ్చు ఇక్కడ. బేసిక్ నీకు కాదు, నాకు కాదు, అందరికి వచ్చు. సో ఇక్కడ లక్షల మందిలో మనం ఎవరైనా ప్రూవ్ చేయకపోతే మనకు ఎందుకు జాబ్ వస్తుంది? నేను ఒకటే అంటా, స్కిల్స్ నేర్చుకో, కానీ సపరేట్గా నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా వర్క్ చేయి, కష్టపడు. అందరిలాగా నాకు బేసిక్స్ వచ్చంటే ఇది 19 కాదు. బేసిక్ వస్తే నీకు జాబ్ ఇచ్చడానికి ఎన్ని కంపెనీలు నేర్పిస్తారు అన్నీ ఇప్పుడు ఉండవు. ఏ కంపెనీస్ ఎవరికి ఏం నేర్పించలేదు. స్కిల్ ఉంటేనే తీసుకుంటా ఉన్నారు, ఆ స్కిల్ ఏమో తీసుకోవట్లేదు. కాబట్టి ఫోకస్ ఆన్ స్కిల్స్. ఒక 6 నెలలు కూర్చో, బాగా నేర్చుకో, డైవర్షన్ పక్కన దింగు, ఇన్స్టా ఆపేసే, రీల్స్ చూడడం ఆపేసే, ఫోకస్గా విను. తర్వాత చూడు జాబ్ ఉందో రాదో. నేను నిన్నే అడుగుతాను, మనస్ఫూర్తిగా చెప్పండి. మీరు ఖచ్చితంగా మీ జాబ్ కోసం మీరు కష్టపడారు, మనస్ఫూర్తిగా చెప్పండి. ఒకవేళ కష్టపడండి, కామెంట్ చేయండి. మీకు అనిపిస్తుంది మనస్ఫూర్తిగా నేను ఇన్ని మంత్స్ కష్టపడ్డాను, ఇన్ని మంత్స్ నేను డైలీ ఇన్ని అవర్స్ కష్టపడి జాబ్ కోసం కష్టపడ్డాను, ఇన్ని స్కిల్ నేర్చుకున్నాను. ఓకే, సీ యూ సూన్. థ్యాంక్ యూ.